మాఘమాసం శనివారం రోజున మండలం పరిధిలోని గూడూరు గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ పెద్దగోని జిన్నారం అంజమ్మ లింగయ్య గౌడ్ పుణ్య దంపతుల కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు శ్రీగురు పీఠ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ పెద్ద గోని జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ తన సోదరుడు సూర్యకుమార్ గౌడ్ తో కలిసి శ్రీ సాయిబాబాకు దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి గురించి వివరించారు. కార్యక్రమంలో హనుమన్, నవనీత, లిల్లీ, రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ, భాస్కర్, కొండల్, ముద్దగల రాజు, ఆంజనేయులు యాదవ్ పాల్గొన్నారు. అవతారం ఏర్పడ్డది. ఆ తర్వాత దత్తాత్రేయుడు గురు సంప్రదాయం. ఆ తర్వాత దత్త పరంపరలో 16 మంది దత్తావతారులు ఉన్నారు. ఆ తర్వాత దత్త సంప్రదాయం కూడా మన గురువులు ఉన్నారు. శ్రీపాద వల్లభులు గారు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామీజీ, మాణిక ప్రభు గారు, తర్వాత షిరిడి సాయి, విధంగా దత్త పరంపరలో స్వామీజీలు కూడా మనకు చరిత్రలో కనబడుతున్నారు. ఇదంతా వేద పరంపరలో దత్తాత్రేయ స్వామి పరంపరగా వస్తున్న వాళ్ళు వీళ్ళంతా. అందుకని దత్తాత్రేయ స్వామి ఏంటంటే ఉదయం కాశీలో గంగలో స్నానం చేసి తర్వాత కొల్హాపూర్లో భిక్ష తీసుకొని రాత్రికి మాతుంగపురంలో నిద్ర చేస్తారట. అయితే అప్పుడు మనం దత్తాత్రేయుని ఎక్కడ కలవాలి అని ఒక సందేశం. ఆ సందేహంతో ఇప్పుడు ఏంటంటే అది అవసరం లేదు. నేను ఇప్పుడు చదివిన శ్లోకంలో స్మర్తుగామి సనోవతు, దత్తాత్రేయుని స్మరించినంతనే తను మనకు ప్రత్యక్షమై అంటే మనకు ఏదో విధంగా మనకు కనిపించి మనకు కరుణను ప్రసాదిస్తాడు, మన కోరికలు తీరుస్తాడు అనమాట. కాకపోతే దత్తాత్రేయుని నిరంతరంగా మనసావాచ కర్మంతో నిశ్చలంగా మనం ధ్యానించాలి. త్రికరణ శుద్ధితో మళ్ళా అష్టైశ్వర్యాలకు దూరంగా ఉండి మనము దత్తాత్రేయుని ప్రేమతో ధ్యానిస్తే దత్తుడు వశమవుతాడట. స్మర్తుగామి అంటే స్మరించినంత మాత్రమే దత్తుడు మనకు కనిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా నేను దత్తమంత్రం చెప్తాను, అది కూడా అందరూ కూడా దత్తమంత్రాన్ని పాటిస్తే దత్తాత్రేయుడు మనకు ఇస్తాడు. వాళ్ళు వేద పఠనాలు సంధ్యావందనం చేసుకుంటూ అనుష్ఠానాలు చేసుకుంటూ ఎవరైనా సరే ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళు బ్రాహ్మణుల కింద లెక్కబడతారు. అదేవిధంగా వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత గోవులను పూజించేవాళ్ళు, తర్వాత ధనాన్ని కాపాడుకునే వ్యర్థం చేయకుండా దాన్ని సత్కర్మలకు వాడేవాళ్ళు, వీళ్ళు వైశ్యులు పడతారు. ఆ క్యారెక్టర్ ఎవరికి ఉందా వాళ్ళు వైశ్యుల కిందకి వస్తారు. అదేవిధంగా క్షత్రియులు వేటాడేవాళ్ళు, రాజ్యాలు వెళ్ళేవాళ్ళు, సైనికులు, మన రాజకీయ నాయకులు, వీళ్ళంతా క్షత్రియానికి వస్తారు. శూద్రులు అంటే అన్ని పనులు చేసేవాళ్ళు, కాని పనులు, అవసరం లేని పనులు అంటే చిన్న చిన్న పనులు మురికిలలో చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు కలేబరాలను తీసుకుపోయేవాళ్ళు, అంత శూద్రులను తీసుకొస్తారు. ఆ విధంగా తెగలు ఏర్పడ్డాయి. 4 వర్ణాలు చూపించాడు. వర్ణాలు అన్నాడు, భగవద్గీతలు కూడా చెప్పాడు, శ్రీకృష్ణ భగవాన్ చెప్పింది అనమాట. ఆ వర్ణాలను మనము కులాల కింద మార్చుకొని ఇప్పుడు దానికి మాట వేరే చెప్తున్నాం. ఈ 4 వర్ణాలు కాక ఇప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయి మనకు?